కర్కాటక రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి కొంత మెరుగుపడిందనే చెప్పుకోవాలి. దశమంలోకి గ్రహాలు ఎక్కువగా కూడి ఉన్నాయి. ముఖ్యంగా చతుర్గ్రహ కూటమి. వారం చివరిలో చంద్రుడితోటి కలుపుకొని 4 గ్రహాల యొక్క యుతి దశమంలో ఉన్నది. దిగ్బలయుక్తులైనటువంటి రవికుజులు కూడా దశమ కేంద్రమందు ఉన్నారు. ఈ స్థితి వల్ల ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఒక రకమైనటువంటి బలం చేకూరుతూ ఉంటుంది. ఇప్పటివరకు మన ఉద్యోగం ఏమవుతుంది? ఏదైనా ఉద్యోగాన్ని కోల్పోవలసి వస్తుందేమో అనేటువంటి భయం ఉండేటువంటి వాళ్ళకి, ఆ భయం తొలగిపోయి ఉద్యోగాన్ని వారు నిలబెట్టుకోవడానికి, కొత్త ఉద్యోగాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. అలాగే ఆర్థికంగా మెరుగవుతూ ఉండడం, సమాజంలో ఒక కీలకమైనటువంటి పదవీ బాధ్యతల్ని చేపడుతూ ఉండడము, లేదు ఒక నోటెడ్ పర్సనాలిటీగా అంటే అందరూ కూడా గుర్తించేటువంటి విధంగా మీ యొక్క ఎదుగుదల ఉంటూ ఉండడం లాంటివి కూడా ఈ వారంలో చూడవచ్చును. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు గాని, ఉద్యోగపరమైనటువంటి విషయాలు గాని, లేదా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు గాని, న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు గాని, ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఈ వారంలో కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికే అవకాశం ఉన్నది. అయితే అష్టమంలో ఉండేటువంటి రాహువు, 9వ స్థానంలో ఉండేటువంటి శనీశ్వరుడు, 12వ భావంలో ఉండేటువంటి గురువు అదనపు భారాన్ని కలగజేస్తారు ఆర్థికంగా. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో. ఫలానాది మనం కొనకపోయినా పర్వాలేదు, ఏమి ఇబ్బంది ఉండదు. కానీ కొనవలసి వస్తుంది. దానివల్ల ఉపయోగం లేదని తెలిసినా దాని మీద ఒక రూపాయి పెట్టవలసి వస్తుంది. తద్వారా ఆ ధనాన్ని మీరు కోల్పోతూ ఉంటారు. అంటే మీరు కొనేటువంటి దాని వల్ల ఉపయోగం లేదని తెలుసు. కానీ కొనవలసి వస్తుంది. అలాగే ఈ అష్టమంలో ఉండేటువంటి, నవమంలో ఉండేటువంటి గ్రహస్థితులు ఉదర సంబంధమైనటువంటి సమస్యల్ని కలగజేస్తాయి. సరిగా ఆహారం జీర్ణం కాకపోవడము, లేదా ఏదైనా పాడైపోయినటువంటి ఆహారాన్ని తింటూ ఉండడము, లేదా తినవలసి రావడము. అంటే రాత్రి వండిపోయింది మనం ఖాళీగా ఎందుకు పాడేయడం, పొద్దున్న తినేద్దామని తింటూ ఉంటారు. అది ఫుడ్ పాయిజన్ అవుతుంది. అటువంటి వాటి వల్ల జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా లోపలికి ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో అది మంచిదా కాదా 1కి 10 సార్లు ఆలోచన చేయండి.